గుర్తించాలి, అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టినరో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా? పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచిండ్రు. కంటోన్మెంట్లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రిపూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము. జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు? ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పని చేయలేవు. ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే? ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు, గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు. కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్గా పోయి. 7 రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా నువ్వు? ఇవాళ సినీ కార్మికులను, ఆ రోజు సినిమా యాక్టర్లను జైళ్ళలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే? 2 ఏళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం, ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్ళకి లేడమైనావు నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు. మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంటు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా? పీజేఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయాడు గుండాకి. ఇవాళ నువ్వు పీజేఆర్ మీద ప్రేమ వలకపోస్తున్నావు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతో ఒక్కనాడు 2 ఏళ్లలో మీరు పోలే. ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు, ఒకలేనికొకలు ఉరుకుతుండు. ఒక ఆయన పోయి దవాఖాన పెడతా అంటుండు, ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా అంటుండు, ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్త ఎత్తడానికి బండ్లు పెడతా అంటుండు, ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు. 2 ఏళ్ళు అడిగిపోయింది. దిస్ ఈజ్ ఆల్ డన్ బై బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది. నువ్వు మూసీ పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్ షా కోట కానీ మూసీ కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది, అడ్డుకున్నది, ఆపింది బీఆర్ఎస్. సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి. ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం.